హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, మటన్ని రకరకాలుగా తయారు చేసుకొని తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు మామిడికాయ మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకొని చపాతీలోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేశానంటే, ముందుగా నేను బయటికి వెళ్ళి, చూడండి, బండి మీద బయటికి వెళ్ళి చికెన్ కొట్టే దగ్గరికి మటను చికెను రెండు తీసుకోవాలని వెళ్ళాను. చూడండి, వచ్చేసి మటన్ తీసుకొని కటింగ్ అనేది చేస్తున్నారు. చిన్న పీసులు, పెద్ద పీసులు, కైమా కానీ ఎనీ టైం చేస్తారు. 200 రూపాయలంట. కేజీ వచ్చేసి 800 మటను. మేక మాంసము అయితే పావు కేజీ తీసుకుందామని వెళ్ళాను. 200 రూపాయలు. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మటన్ మాత్రం మామూలుగా వేసారు. మటన్ వేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇస్తున్నారు. ఇది ఎక్కడో కాదండి, గుంటూరు జిల్లా నెహ్రూ నగర్ 7వ లైన్ దగ్గర దుకాణం షాపు. ఇది రష్గా ఉంటారండి. నెంబర్స్ కూడా రోజు ఉంటుంది. మటన్ కొట్టు, మటన్ షాపు. ఇక్కడ మనకు కావాల్సిందంతా తాజాగా అమ్ముతారు. సూపర్గా ఉంటుంది. చాలా లేతదండి. లేతది తీసుకొని మామిడికాయ కానీ ఏదో మనకు నచ్చింది ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా ప్రిపేర్ చేసుకొని మటన్కి కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్ళి తయారు చేసుకోవచ్చు అనేసి షాప్ దగ్గరికి వచ్చాను. ఏంటండి, 5 కాడ నుంచి చక్కగా దుకాణంలో బాగా సేల్ అయింది మటన్. నేను పావు కేజీ తీసుకున్నాను మటన్. తీసుకొని మళ్ళీ చికెన్ షాప్కి చిన్నగా, మళ్ళీ దాని పక్కనే ఉంది షాపు. ఫోన్పే కూడా ఉందండి ఇక్కడ. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫోన్పే అవకాశం కూడా ఉంది ఇక్కడ మటన్ చికెన్కి. ఇక్కడ దారిలో వస్తుంటే మళ్ళీ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మల్లెపూలు చాలా డాబా పైకి పాకిచ్చారు. చెట్టు నిండా పూలే. దానిలోనే నందివర్ధన పూల చెట్టు కూడా ఉంది. దాని పక్కనే చికెన్ షాప్ ఉంది. వీళ్ళ దగ్గర షిఫ్ట్ అయిపోయిందంట. మటను తీసుకున్నాము, తర్వాత చికెన్ కూడా తీసుకున్నాము. మనకి ఇంట్లోకి ఎంత కావాలంటే అంత. చికెన్ రేటు కూడా కేజీ వచ్చేసి 200. మటన్ వచ్చేసి 800. దెబ్బ, మా పొట్టేలు దెబ్బ అయితే కనుక 70 రూపాయలంట. సరేనని మనకి కావాల్సినంత చికెన్ మటన్ తీసుకున్నాము. తీసుకొని చిన్నగా ఇంటికి వచ్చేసి రెండింటిని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసాము. క్లీన్ చేసుకొని చక్కగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాము. ఉప్పు పసుపు వేసుకొని ఆవగిలు వేయాలి. చికెన్ మళ్ళీ చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. అవే ముక్కలు కావాలంటే అవే ముక్కలు ఉంచుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. చూడండి ఫ్రెండ్స్, మటన్, పసుపు, చికెన్ రెండింటిని ఆవగిల్లు వేసుకుంటున్నాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట సేపు నాననివ్వాలి కదా. ఆ పేస్ట్ అంతా వేసుకొని కారము 1 టేబుల్ స్పూను, దానికి టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఉప్పు, సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవాలి తగినంత. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక గంట సేపు దాకా. గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం ధనియా పౌడరు టేస్ట్కి తగినంత వేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. మిరియాలు కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల పౌడర్ కూడా వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఆ తర్వాత మటన్ని నేను తయారు చేసుకోవడానికి పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నూనె, ఆయిల్ వేసుకొని పెద్దలపై ముక్కలు వేయినట్టుగా 2 వేసుకొని ఎర్రగా వేగనిచ్చాను. ఇందులోకి కొద్దిగా మామిడికాయ మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. మిక్సీలో వేసుకోవాలి. పెద్దలపై 1 టమాటా, కొంచెం వెండి కొబ్బరి గసాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఆ గ్రేవీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇదే విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే వేస్తే మామిడికాయ అనేది మటన్ ఉడకదు. మామిడికాయని తర్వాత వేసుకోవాలి. మటన్ అనేది ఉడకదు. అందువల్ల నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. చాలా తేలిగ్గా ఉడికిద్ది. తినే కొద్దీ తినాలనిపించింది. ఈ గ్రేవీకి కొంచెం అల్లం వెల్లుల్లి రుబ్బుకున్నది వేసుకోవాలి. తాజాది వేసుకుంటే ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. లేత మటను, మేక మాంసము, మెత్తటి ముక్కలు కొట్టించుకొని వచ్చాను. కట్ చేసుకున్నాను చిన్న పీసులుగా. ఆవగిల్లు వేసాను. దానికి తగినంత పసుపు, ఉప్పు వేసాను. ఈ గ్రేవీకి మనం రైస్లోకి చపాతీలోకి తినేటప్పుడు సరిపోదు కదా, అందుకని మరలా ఇదే విధంగా వేసుకున్నాను. వేసుకొని ఆవగిల్లి వేసిన మటన్ కూడా చక్కగా 1-2 సార్లు 1 గంట సేపు నాననివ్వాలి. సరిపడినంత వేసుకొని తయారు చేసుకోవచ్చు. మిగిలింది ఉంచేసి మరునాడు ఫ్రై చేసుకోవచ్చు. మటన్ ఫ్రై వేసేసి ఒక్కసారి మొత్తం కలిపి గరిటతో కలుపుకొని మొత్తం కలిపి 3 విజిల్స్ వచ్చిన దాకా మీడియం సైజులో ఉంచేసి కుక్ చేసుకోవాలి. లేదు అంటే విడిగా కూడా దమ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. మీడియం సైజులో ఉంచేసి పొయ్యి అనేది స్టవ్ ఉడికించుకుంటే రుచికరంగా తయారైంది. ఇప్పుడు కొద్దిగా పుదీనాకు వేసుకొని 3 విజిల్స్ వచ్చినాక తోలు మామిడికాయని చిన్న పీసులుగా కానీ తురుము కానీ పట్టుకోవచ్చు. లేదంటే నచ్చిన మోడల్స్లో 1 కప్పు ముక్కలు వేసుకొని మటన్ ఉడికినాక 3 విజిల్స్ వచ్చినాక వేరే గిన్నెలోకి తీసుకొని మరలా కుక్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేవా అని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చెక్కు తీసైనా వేసుకోవచ్చు మామిడికాయని, లేదన్నా ఇదే విధంగా అయినా వేసుకొని ముందుగా వేసి తయారు చేసుకుంటే మటన్ అనేది పులుపుదనానికి ఉడకదు. అందుకని కొంచెం ఒక్కప్పుడు వాటర్ వేసుకొని కుక్కర్లో అవే వాటర్ మరలా మటన్ కర్రీలోకి వేసుకొని ఒక 5 నిమిషాల సమయంలో సిమ్లో ఉంచేసి ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు వేసినాక చాలా రుచికరంగా తయారైంది. ఎంతో టేస్టీగా తయారైంది. రకరకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్. మునక్కాయ కూడా వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు, చెక్కు తీసి వేసుకోవచ్చు. మోడల్స్గా చేసుకోవచ్చు మటన్ అనేది. మిగిలిన మటన్ ఉంటే కనుక మరునాడు కానీ సాయంకాలం సమయాన కానీ మరలా ఫ్రై చేసుకొని పకోడీ వేసుకొని అయినా తినచ్చు. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మరలా 2 నిమిషాల సేపు లోలో ఉంచేసి సన్న సగం మీద ఉడకనివ్వాలి. మటన్ కర్రీ అనేది
మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయింది. ముందుగా వేసుకొని ఉడికించుకుంటే మటన్ అనేది పులుపు అయిపోయి ఉడకదు. అందుకనేసేసి నేను కుక్కర్లో వేసి ఉడికించాను. చాలా లేత మటన్. ఇదే విధంగా తయారు చేసుకుంటే చపాతీలోకి, రాగి సంకట్లోకి, రైస్లోకి, ఇడ్లీలోకి కూడా వేసుకొని తినవచ్చు. ఎంతో రుచికరమైన ఆయిల్ పైకి వచ్చిందాకా కర్రీని ఉడకనివ్వాలి సిమ్లో ఉంచేసి. మామిడికాయ కూడా ఉడికిపోయింది. ఇదే విధంగా తయారు చేసుకొని ఇట్టే తినేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.